హే క్యూటీస్, ట్రెండింగ్ ఎగ్ పౌచ్ ఆమ్లెట్ ట్రై చేసా. చాలా ఈజీగా అనిపించింది ప్రాసెస్, అందుకే ట్రై చేశాను. ఏం లేదు క్యూటీ, ఇంకా ప్రాసెస్కి వస్తే ఫస్ట్ ఎగ్ బాయిల్ చేసుకొని ఎగ్ పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి చిన్న బుడ్డి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసా. ఆయిల్ కొంచెం ఎక్కువ అయింది, ప్లీజ్ డోంట్ మైండ్. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కేసరికి ఎగ్ బటర్ ప్రిపేర్ చేసుకున్నా, ఎందుకంటే నాకు పచ్చి పచ్చిగా వేయడం నచ్చదు, ఉప్పు కారం. సో ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కేసింది, ఎగ్ వేసేసాను. నాకు అసలే చాలా భయం, సో చాలా జాగ్రత్తగా వేసాను. ఇంకా ఎగ్ వేసిన వెంటనే ప్రిపేర్ చేసిన బ్యాటర్ మొత్తం అందులో వేసేసాను. లాస్ట్ కొంచెం ఉంచుకున్నాను, మళ్ళీ వేద్దామని చెప్పేసి కొంచెం ఉంచుకున్నా. దాన్ని రోల్ చేద్దామని చెప్పేసి ఎడ్జెస్ మొత్తం నీట్గా తీస్తున్నా. ఇక ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పక్కకి తీసేసాను. ఇప్పుడు స్టార్ట్ అయింది భయ్యా దాన్ని రోల్ చేయడానికి. నానా కష్టాలు పడ్డాను. తీరా మొత్తానికి ట్రై చేసేది బూమ్ బూమ్ షకలక అయ్యింది. ఫైనల్లీ ఏదో ఒకలా దాన్ని తిప్పేసి ఆ ఎక్స్ట్రా లాస్ట్ ఉంచుకున్నాగా అది కూడా వేసేసాను. ఇంకా మంచిగా కుక్ అయ్యింది. ఫైనల్లీ మన ఎగ్ పౌచ్ ఆమ్లెట్ రెడీ. సో ఇంకేముంది, నీట్గా కట్ చేసుకొని తినేసా. టేస్ట్ మాత్రం సూపర్ అని చాలా కొత్తగా అనిపించింది. మళ్ళీ కలుస్తా. బాయ్ క్యూటీస్.